పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ మాజీ మంత్రి మౌనం వహిస్తున్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వైసీపీలో ఉన్న ఆ మాజీ మంత్రి 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఉనికిని చాటుకోవడానికి సైకిల్ ఎక్కారా? టీడీపీ అధినాయకత్వం ఆయన్ను పార్టీలో చేర్చుకున్న నియోజకవర్గంలోని క్యాడర్ గుర్తించడం లేదా? నియోజకవర్గంలోని నెలకొన్న భిన్న పరిస్థితులతో ఆ నాయకుడు తన అనుచరులను కలవడం లేదా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్య రాజకీయ నాయకుల్లో ఆళ్ల నాని ఒకరు. జిల్లాలో ప్రజాసేవ చేయాలని స్వతంత్రంగా ఎదిగిన నాని సడన్ గా ఎందుకు మౌనం వహిస్తున్నారు? 3 సార్లు గెలిపించిన ప్రజలను, అనుచరులను ఎందుకు కలవడానికి ఇష్టపడటం లేదు? పార్టీ మారినా ఆయనకు రాజకీయంగా కలిసి రావటం లేదా? ఇదే ఇప్పుడు జిల్లా పొలిటికల్ సర్కిల్లో చర్చ. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసి ఓ వెలుగు వెలిగిన నాని ప్రస్తుతం మసకబారిపోయారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పార్టీలో నాని ప్రాధాన్యత తగ్గడంతో ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ ఎక్కారు. అయితే నాని ఏం ఆశించి టీడీపీలో చేరారు, కానీ ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో ఏమీ అడగలేకపోతున్నారు. వైసీపీ నుంచి ఆళ్ల నాని రాకను ఏలూరు నియోజకవర్గ టీడీపీ క్యాడర్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వాళ్లను టార్గెట్ చేసి టీడీపీ, జనసేన నాయకులను కేసులు పెట్టి వేధించారు. అలాంటి నాయకుణ్ణి పార్టీలోకి రానివ్వబోమని నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు అడ్డం తిరిగారు. ఈ కారణంగానే నాని టీడీపీలో చేరిక కొంత ఆలస్యమైంది. తర్వాత అధిష్టానం నేరుగా జోక్యం చేసుకోవడంతో నాని రాకను టీడీపీ నాయకులు ఇష్టం లేకపోయినా స్వాగతించారు. అయితే అధిష్టానం నేరుగా జోక్యం చేసుకున్న ఆళ్ల నాని చేరికపై ఇప్పటికీ టీడీపీ నేతలు గుర్రుగానే ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఏలూరు జిల్లాలో ఆళ్ల నాని అవసరం టీడీపీకి లేదు. ఇప్పటికే ఏలూరులో చాలా మంది సీనియర్ నేతలు టీడీపీలో ఉన్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, అనుభవజ్ఞులైన నేతలు ఉన్నారు. అయితే ఈ సమయంలో ఆళ్ల నాని టీడీపీలో చేరి సాహసం చేసినా ఫలితం మాత్రం కనిపించటం లేదు. మరోవైపు ఏలూరు నియోజకవర్గంలో ఇప్పటికే బడేటి కుటుంబం బలంగా పాతుకుపోయింది. ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య రోజురోజుకు నియోజకవర్గంలో బలోపేతమవుతున్నారు. నియోజకవర్గంలో ప్రథమ స్థానం బడేటి రాధాకృష్ణను కాదని నానికి టీడీపీ ఛాన్స్ ఇవ్వటం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు నాని టీడీపీలో ఉన్న ఎలాంటి పెత్తనం లేని నేతగా ఒంటరిగా మిగిలిపోయారట. అయితే ఈ మాజీ మంత్రి మౌనంగా ఉండిపోవడానికి బలమైన కారణం లేకపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో జగన్ మెప్పు పొందడం కోసం ఎవరిని పడితే వారిని తిడుతూ ఉండేవారు. అప్పుడు ఎవరినైతే తిట్టారో ఇప్పుడు వాళ్లను అదే నోటితో పొగట్టం జీర్ణించుకోలేని పరిస్థితిలో నాని ఉన్నారట. అయితే నానిని నమ్ముకున్న అనుచరులు మాత్రం ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. ఆళ్ల నాని మాత్రం ఈసారి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తనకు ఛాన్స్ దక్కుతుందని ఆశతో ఉన్నారట. ప్రస్తుతం ఈ మాజీ మంత్రి సైలెంట్గా ఉన్నా వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇన్ఛార్జిగా నియమిస్తే అప్పటి నుంచి యాక్టివ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం చూస్తే ఇండిపెండెంట్ నుంచి కాంగ్రెస్లోకి, కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి దాదాపుగా 3 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆళ్ల నాని వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నట్టు సమాచారం. 3 దశాబ్దాల రాజకీయ అనుభవంతో భవిష్యత్తులో నాని ఏ విధంగా చక్రం తిప్పుతారో లేక పూర్తిగా సైలెంట్ అయిపోతారో వేచి చూడాల్సిందే.